వస్తాడు మన నాయకుడు వస్తాడు. కొంచెంసేపు ఓపిక పట్టాలి. బై చుంచోక్షు వాళ్ళు కొంచెం అదుపులో పెట్టు, కొంచెం కంట్రోల్ చేయండి. హలో కిమ్ మామ అభిమానులారా, ఏ ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయని షాకింగ్ విషయం ఒకటి జరిగింది. అదే కిమ్ మామ ఘన విజయం. చిటికలే. నార్త్ కొరియాలో డెమోక్రసీ ఇంకా బ్రతికే ఉంది అని నిరూపిస్తూ 100% మెజారిటీతో మన ప్రియతమ నేత, పేదల పాలిటి పెన్నిది, నిత్యం జనాల బాగు కోసం శ్రమించే నిస్వార్థ నాయకుడు కిమ్ మావ మళ్ళీ నార్త్ కొరియాకి ప్రెసిడెంట్ అయ్యాడు. నార్త్ కొరియా 9th వర్కర్స్ పార్టీ తమ సెక్రటరీ జనరల్ గా కిమ్ మావని ఎన్నుకొని 15 సంవత్సరాల నుంచి సాగుతున్న కిమ్ మావ పాలన ఇక మీదట కూడా కొనసాగించబోతున్నారు అనమాట. అయితే చాలా మందికి ఒక అపోహ ఉంది, కిమ్ మావ నార్త్ కొరియా ప్రజలకి ఏం చేయకుండా జస్ట్ వాళ్ళని బెదిరించి భయపెట్టి ఎలక్షన్స్ గెలుస్తాడని. ఆ అపోహని తుడిపేయడానికి ఈ రోజున కిమ్ మావ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా, ఆల్ ఇండియా కిమ్ మావ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కిమ్ మావ చేసిన మంచి పనులు, ప్రజల హృదయాన్ని ఎలా దోచుకున్నాడో కళ్ళకి కట్టినట్లు చెప్పబోతున్నాను. అపోజిషన్ పార్టీస్ లాగా ఆరోపణలు చేయడానికి నేను రాలేదు, పక్కా వీడియో ప్రూఫ్స్ తో వచ్చాను. కిమ్ మావ తన ప్రజల కోసం ఎంత కష్టపడి ఈ విజయాన్ని సాధించాడో నేను మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, వీడియో చివరి వరకు చూడండి. కిమ్ మావ మనందరి కోసం ఒక స్పెషల్ వీడియో మెసేజ్ కూడా ఒకటి పంపించారు అనమాట. ముందుగా ఏం జరిగిందో చెప్తాను. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్యూంగ్యాంగ్ లో వేల మంది డెలిగేట్స్ మీట్ అవుతారనమాట. నార్త్ కొరియాలో జరిగే బిగ్గెస్ట్ పొలిటికల్ మీటింగ్ ఇదే. ఈసారి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, కానీ ఎందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా కిమ్ మావ గెలుస్తాడని తెలుసు. గెలిచిన తర్వాత ఇక్కడ ర్యాలీలు, హడావిడి అంతా చేయాలి కదా, అందుకే నేను వెళ్ళలేదు. సో ఈ డెలిగేట్స్ అంతా కలిసి వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాకి జనరల్ సెక్రటరీగా కిమ్ మావని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇక్కడ మీకు డౌట్ వస్తుందేమో, ఆల్రెడీ నార్త్ కొరియాకి ప్రెసిడెంట్ కిమ్మేగా, మళ్ళీ జనరల్ సెక్రటరీ ఏంటని. మ్యాటర్ ఏంటంటే నార్త్ కొరియాలో మొత్తం రన్ చేసేది ఈ వర్కర్స్ పార్టీ అనమాట. సో దానికి జనరల్ సెక్రటరీని 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవాలి. దీనివల్ల యూనిటీ అనేది కాపాడబడుతుంది అని కిమ్ మావ నమ్ముతాడు. కిమ్ మావ కాదు, నార్త్ కొరియా డెలిగేట్స్ నమ్ముతారు అనమాట. కిమ్ మావని జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడానికి డెలిగేట్స్ చెప్పిన కారణం ఏంటంటే, నార్త్ కొరియా న్యూక్లియర్ ఆర్సెనల్ ని కిమ్ బలపరిచాడు అండ్ ఇక ముందు కూడా బలపరుస్తాడు. కిమ్ మావకి న్యూక్లియర్ వెపన్స్ మీద ఉన్న ప్రేమ, అనురాగం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కిమ్ని ఎన్నుకోవడంతో పాటు వర్కర్స్ పార్టీ కిమ్ క్లోజ్ సర్కిల్లో ఉండే కొంతమంది అఫీషియల్స్ లిస్ట్ని కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. ప్లస్ కిమ్ సిస్టర్ అయిన కిమ్ యో జాంగ్ ని ఫుల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ఈమె గురించి మనం ఒక ఫుల్ వీడియో కూడా చేసాం. ఇకపోతే కిమ్ అండర్లో సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా ఎదిగిన చో రాంగ్ హైని సెంట్రల్ కమిటీ సైడ్ చేసింది అనమాట. పేర్లు కొంచెం తప్పు పలకొచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడే కూల్ డ్రింక్ తాగాను, సో నాలుగు కొంచెం తిరగట్లేదు. ప్లస్ మిలిటరీ మార్షల్స్ అయిన పాక్ జాంగ్ చాన్ అండ్ రీ ప్యోంగ్ చాల్ ని సైడ్ చేశారు. అండ్ ఇంటర్నల్ అఫైర్స్ డీల్ చేసే రీ సాంగ్ గౌన్. ఏంద్రే ఇది, ఎవడ్రా ఈ సోదంతా పెట్టింది? అక్కడ కిమ్ మావ జనరల్ సెక్రటరీ అయ్యాడు. కిమ్ మావ పడిన కష్టాలు తెలుసుకోవాలంటే ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తుంటే ఈ నోరు తిరగని పేర్లు పెట్టి మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం పదండి. అసలు ఎన్ని మాటలు అన్నారు. జనాల్ని పట్టించుకోడు, పందిలాగా పావు కిలో మాంసం తింటాడు, దుర్మార్గుడు, రాక్షసుడు, అది ఇదని ఎన్ని మాటలు అన్నారు. అవన్నీ అనింది నువ్వే అన్నా. ప్రెజెంట్ క్యాంప్లో వేయండి. జనాల్ని పట్టించుకోడా? ఒకసారి ఈ వీడియో చూడండి. ఇదే కదా నీ కథ, ముగింపు లేనిదై సదా సాగదా, నీ కంటి రెప్పలంచున మనస్సు. నార్త్ కొరియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అరాకరాగా ఉంటుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. ఫ్యూయల్ షార్టేజెస్ వల్ల, ఎలక్ట్రిసిటీ షార్టేజెస్ వల్ల బస్సు సరిగ్గా వెళ్ళవు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి అని కొంతమంది ఎలిగేషన్స్ చేశారు. ఇన్ఫాక్ట్ ఫ్యూయల్ దొరకపోవడంతో ఎడ్ల బండ్లు వాడాలని నార్త్ కొరియాలో అఫీషియల్స్ జనాలకి ఆర్డర్ పాస్ చేశారని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఈ రిపోర్ట్స్, ఈ ఎలిగేషన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి కిమ్ మావ డైరెక్ట్గా రంగంలోకి దిగాడు. చూశారుగా, బస్ సీట్లో కూర్చొని మరీ చూపిస్తున్నాడు. అంటే తనంత లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా కూర్చునేలాగా బస్సు సీట్ని డిజైన్ చేయమని చెప్తున్నాడు, ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఇది కదా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నిజమైన నాయకుడు అంటే నలుగురిని భయపెట్టేవాడు కాదు, నలుగురికి ధైర్యం చెప్పేవాడు, నలుగురు ముఖంలో నవ్వు తెప్పించేవాడు. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనంద. చూశారుగా, అసలు వాళ్ళ ముఖాల్లో నవ్వు చూడండి, ఆ ఆనందం చూడండి. ఎంత బెదిరిస్తే ఆ నవ్వు వస్తుంది. ఎవడరా ఇది రాసింది? బెదిరించటం ఏందిరా? ఇది తమాషాలుగా ఉందా? సారీ, ఏదో ప్రింటింగ్ మిస్టేక్. బెదిరిస్తే కాదు, అది ఎంత ప్రేమిస్తే. కిమ్ మావ వాళ్ళని ఎంతగానో ప్రేమించి మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పాడు కాబట్టి వాళ్ళ హ్యాపీగా ఒళ్ళు తెలియకుండా ఆనందంతో ఎగురుతున్నారు. ఓట్ల కోసం పిల్లల ముక్కులు, మూతులు, ముడ్లు కడిగే లీడర్స్ ఉన్నారు.
అవి చేస్తాం ఇవి చేస్తాం అని మాయ మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కిమ్ మామ మాయ మాటలు ఇళయరాజా పాటలు వినే వ్యక్తి కాదు. ఎవరైనా ఇలా జనాలతో కలిసి కూర్చొని వాళ్ళ కష్టాలు వినే లీడర్ ఉంటాడా? మీ గుడ్డల మీద చేసుకొని చెప్పండి, ఉంటే కింద కామెంట్ చేయండి. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, వాళ్ళ కష్టాలు పంచుకోవటమే కాదు, జనాలు స్విమ్మింగ్ లో సరిగ్గా టైం స్పెండ్ చేస్తున్నారో లేదో కూడా కిమ్ మామ దగ్గరుండి చూసుకుంటాడు. జలకాలాటలలో గలగల పాటలలో ఏమి హాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర విజిట్ ఏంటి అనుకున్నారేమో. హీ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. పొలిటికల్ లీడర్స్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల కోసం చెట్లు కొట్టేసి అడవుల్ని ఆక్రమించేసి ఎన్విరాన్మెంట్ ని దెబ్బతీయటం మాత్రమే మనం చూస్తాం. కానీ కిమ్ మామ ఎన్విరాన్మెంట్ ని కాపాడటం కోసం తన లైఫ్ ని రిస్క్ లో పెట్టాడండి. జీవితం అంటే పోరాటం, పోరాటం. ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. ఆయన నువ్వేం మాట్లాడతావు? జీవన్ రెడ్డి లాంటి చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డ మహానేత. దీనిలో లైఫ్ రిస్క్ ఏముంది అంటాం. 4 అడుగులు మనిషి అంత బరువు, అది కూడా ముందుకు తిరిగి పట్టుకోవటం అంటే మామూలు విషయమా? అంతమందిని ఒక్క చేత్తో నెట్టి హెల్ప్ చేయటం అంటే చిన్న విషయమా? అసలే ప్రజల గురించి ఆలోచించి ఎక్కడలేని జబ్బులని తెచ్చుకుంటున్నాడు కిమ్ మామ. మనిషి చూడటానికి ముదిరిపోయిన మూర్ఖుడిలాగా ఉంటాడు, కానీ కిమ్ మామ మనసు మాడిన వెన్న లాంటిది. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలంటే వెన్నలా కరిగిపోతాడు, తేనెలా తీయగా అవుతాడు. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో. వాళ్ళ దగ్గర లాక్కుని తింటున్నాడు అనుకుంటారేమో. ఆ పిల్లలే ప్రేమతో తినిపిస్తున్నారు. ఆ పిల్లలు ఎలాంటి ఫుడ్ తింటున్నారో తెలుసుకుందాం అని తింటున్నాడే, కానీ తిండిపోతు కాదండి. ఫుడ్డే కాదు, తన పాలనలో పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకుంటాడు కిమ్. ఇదిగో ఇక్కడ చూడండి, పిల్లలు వేసుకునే బ్యాగ్ స్ట్రాప్ కరెక్ట్ గా ఉందో లేదో కూడా చెక్ చేస్తున్నాడు. మహారాజయ్యా 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 ఓ మహారాజయ్యా మహారాజయ్యా. బ్యాగ్ ఒకటే కాదు, పిల్లలు వాడే ప్రతిదీ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటాడు. చూడండి పిల్లల క్లాస్ రూమ్ ని ఎలా చెక్ చేస్తున్నాడు. కిమ్ము అనే నేను హామీ ఇస్తున్నాను, బాధ్యుడనయుంటాను, ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్. క్లాస్ రూమ్ సెట్టింగ్లు వేసి ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళాడు కిమ్ మామ. అంత రియాలిటీ ఉండిద్ది. నార్త్ కొరియాలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది. ఎస్, దే హ్యావ్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం. అక్కడ ఎలక్ట్రిసిటీ తక్కువగా ఉండటం వల్ల వాటర్ రిసోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ని మెయింటైన్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ప్లస్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ దొరక్క 40% నార్త్ కొరియన్ జనాభా వివిధ రోగాల బారిన పడుతున్నారు. ఇది తెలుసుకున్న కిమ్ మామ స్వయంగా వెళ్ళి వాటర్ ని ఎలా టేస్ట్ చేస్తున్నాడో చూడండి. ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ప్రతినిధిగా, దిస్ ఈస్ మీ. ఇప్పుడు ఈ వీడియోలో బ్యాక్ స్టోరీకి నేను చెప్తున్న వాటికి మీకు తేడా కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకటా రెండా కిమ్ మామ చేస్తున్న మంచి పనులు చాలా ఉంటాయి. కొన్నిసార్లు వీడియోలు బ్యాక్ స్టోరీలు అటు ఇటు అవ్వచ్చు, బట్ కిమ్ మామకి స్పోక్స్ పర్సన్ని, ఆయన స్వయాన అల్లుడిని కిమ్ మామ గురించి నేను లేనిపోనివి ఎందుకు చెప్తాను చెప్పండి. కిమ్ మామ ఈసారి కాదు ఏసారైనా గెలవడానికి కారణం సోల్జర్స్ పట్ల అతను చూపించే ప్రేమ, కరుణ, గ్రాటిట్యూడ్, ఆల్టిట్యూడ్. దేశం కోసం చనిపోయిన సైనికుల కోసం కిమ్ మామ ఎలా బాధపడుతున్నాడు చూడండి. పాపం ఒళ్ళు సహకరించకపోయినా చనిపోయిన సోల్జర్స్ కోసం కిందకి వంగి మరి సంతాపం తెలియజేస్తున్నాడు. అని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది. దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళంటే ప్రాణం ఇస్తాడు, వాళ్ళ కోసం తెగ ఏడుస్తున్నాడు. పాపం చూడటానికి దొంగ ఏడుపులాగా ఉంటుంది, కానీ ఏడుపు మాత్రం స్వచ్ఛమైన ఏడుపు. కిమ్ మామ ఏడ్చాడంటే నార్త్ కొరియా ప్రజలంతా దుఃఖంతో తెగ ఏడుస్తారు, అల్లాడిపోతారు. మగాడిని నాకే ఏడుపు వస్తుందంటే ఆడాళ్ళకి రాదా చెప్పండి. అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏడవకపోతే వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా తీసుకునే మంచి మనసు మా కిమ్ మామకు ఉంది. కిమ్ మామని ఏకగ్రీవంగా డెలిగేట్స్ అందరూ ఎన్నుకోవటానికి ఇంకో కారణం ఏంటి తెలుసా? కిమ్ మామ రూల్ చేసే స్టైల్. లీడర్ అనేవాళ్ళు జాలి, ప్రేమతో పాటు స్ట్రిక్ట్గా ఉండాలి. కిమ్ మామ సంగతి తెలిసిందే కదా, పని విషయంలో రూత్లెస్గా ఉంటాడు. This is me, this is me. అంతమందిలో నిద్రపోతున్న డెలిగేట్ని ఎలా పసిగట్టాడు చూసారా? డాగ కళ్ళు, మరి కంటి చూపుతో చంపేస్తాడు. కాకపోతే కళ్ళే చిన్నగా ఉంటాయి. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్గా అడ్రస్ పెట్టావు. నువ్వు అడ్రస్ పెట్టావు. అంతేకాదు నార్త్ కొరియాలో ప్రమోషన్స్ కోసం అఫీషియల్స్ కి ఎగ్జామ్స్ పెడతారు. ఆ ఎగ్జామ్స్ టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్ గా వచ్చినట్టు వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు కిమ్. ఒక డిపార్ట్మెంట్ అని కాదు, భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు లాగా అన్ని డిపార్ట్మెంట్స్లో వేలు పెడతాడు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఎలా పని చేయాలో అఫీషియల్స్కి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సో ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి డెలిగేట్స్ అంతా కలిసి డెమోక్రసీకి వాల్యూ ఇస్తాం.
డెమోక్రసీకి వాల్యూ ఇస్తూ కిమ్ని జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. వేరే క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, కానీ లీడర్షిప్ క్వాలిటీస్, ప్రజల మీద అతనుకున్న ప్రేమ, దేశాన్ని బాగు చేయాలి అని ఆయనకున్న పటిమ, పోరాట పటిమ, తపన చూసి అసలు వాళ్ళెవరూ ఎదురు పోటీ కూడా చేయలేదు. అది ఒక స్వచ్ఛమైన నాయకుడు ఉంటే అపోజిషన్ వాళ్ళు కూడా చేతులెత్తి దండం పెడతారు. కిమ్మావ్ స్పోక్స్ పర్సన్గా కిమ్మావ్కి వచ్చిన ఈ గెలుపుని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను, కానీ వచ్చే ఫ్యాన్స్ని కంట్రోల్ చేయటం మా వల్ల కాదు, తొక్కిసలాట జరిగితే వేల మంది చనిపోయే అవకాశం ఉందని పోలీస్ శాఖ వారు చెప్పడంతో సెలబ్రేషన్స్ని క్యాన్సిల్ చేసాం అనమాట. వీలు చూసుకొని తప్పకుండా మళ్ళీ ఒకసారి పెడతాం. అది సంగతి. వెళ్ళొస్తాం. సారీ, కిమ్మో పంపిన వీడియో ప్లే చేస్తానని చెప్పాను కదా, 1 minute. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గైస్. కిమ్మో సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ వీడియో ప్లే చేయొద్దు అని ఇప్పుడే మెసేజ్ వచ్చింది నాకు. వాళ్ళకి ఏవేవో ఉంటాయి కదండి సెక్యూరిటీ ఇష్యూస్. అసలు ఈ కిమ్మో DNA కొట్టేసి క్లోన్ని తయారు చేయాలని ప్లాన్లో ఉన్నారంటే ఎనిమిస్. అందుకే మొన్న పుతిన్ని కలిసిన తర్వాత కూడా కిమ్మో DNA ఎవరికి దొరకకుండా ఇలా క్లీన్ చేశారు. అయినా క్లౌన్ లాగా ఉండే ఈ మనిషికి క్లోన్ ఎవరు తయారు చేయాలనుకుంటున్నారు? ఓకే గైస్, నాకు కొద్దిగా పని ఉంది. ఇక్కడ ఇండియాలో కూడా కిమ్మో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. సో ఆ పనులన్నీ నన్నే చూసుకోమంటే, తెలిసిందే మనం ఆత్మీయులు ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి అప్పగిచ్చాడు. మీరు కూడా మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే కింద కామెంట్ చేయండి, షార్ట్ లిస్ట్ చేసి మీకు దేశాన్ని బాగు చేసే అవకాశం ఇస్తాం. కిమ్మో పాలిటిక్స్లోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే, అంటే ఏమేం పనులు చేస్తారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఒక 20K లైక్స్ కొట్టండి. ఇంకోసారి కిమ్మోతో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చినా కూడా లైక్ కొట్టి షేర్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.